గమనించు, ఇళ్ల నుండి జరిగే పరిపాలన వ్యవస్థ పరిశీలించు, రాజకీయాలకు రమ్మని యువకుల పిడికిలెత్తి నినదించు. వైసీపీ పార్టీ, తెలుగుదేశం పార్టీ ఏళ్ళ తప్ప వాళ్ళు ఎంతమంది ఉన్నారండి? ఈ రాష్ట్రంలో 2% ఉన్న వాళ్ళు టీడీపీ పరిపాలిస్తున్నారు, 3% ఉన్న వాళ్ళు రెడ్డి రాష్ట్రాన్ని వెళ్తున్నారు. ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కలిసి అవునే అగ్ర కులాల్లో కూడా పేదలు ఉన్నారు. బ్యాంకు రుణాలు ఇవ్వాలి, బ్యాంకు రుణాలు ఇవ్వాలి. ఉచిత పథకాలము ఇదిగో మా మేనిఫెస్టో పెట్టాం, మా మేనిఫెస్టోలో చెప్తున్నాం. ఉచిత పథకాలు ఇవ్వం, విద్య ఫ్రీగా ఇస్తాం, వైద్యం ఫ్రీగా చేస్తాం. చంద్రబాబు నాయుడు 3,30,000 కోట్ల రూపాయలు అప్పు చేసి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి ఎంత అప్పు చేస్తాడు? ఆ డబ్బులతోటి ఈ డబ్బులతోటి ఎవరు తింటాడు ఈ అప్పులు? మేము మా తెలుగు జనతా పార్టీ వస్తే 1 సంవత్సరంలో ఈ రాష్ట్రంలో ఉన్న 10 లక్షల కోట్ల అప్పులు మేము తీసుకెళ్తామని చెప్తున్నాం. కొత్త చరిత్రనే రాసే